బడ్డీ మూవీ రివ్యూ తెలుగు. ఒక స్పెషల్ సిచ్యువేషన్లో కోమాలోకి వెళ్ళిపోయిన హీరోయిన్ ఆత్మ ఒక టెడ్డీ బీర్లోకి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఎందుకు కోమాలోకి వెళ్ళింది, ఈ టెడ్డీ స్టోరీ ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ బడ్డీ మూవీ చూడాల్సిందే. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ, నా వీడియోస్కి నాన్ సబ్స్క్రైబర్ కౌంటే ఉందండి. నా ఎఫర్ట్స్ జెన్యూన్గా ఉన్నాయనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, అజ్మల్ అమీర్ అండ్ అదర్ యాక్టర్స్ మెయిన్ రోల్స్లో చేసిన మూవీ ఇది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. యాక్షన్, కామెడీ, ఫ్యాంటసీ జోనర్లో ఉన్న ఈ మూవీని డైరెక్ట్ చేసింది శామ్ ఆంటోన్. రన్ టైం వచ్చేసి 2 hours 10 minutes. ఫ్యామిలీతో చూడడానికి నో అడల్ట్ కంటెంట్, సో నో ప్రాబ్లం, హ్యాపీగా చూడొచ్చు. ఇది తమిళ్లో వచ్చిన టెడ్డీ మూవీకి రీమేక్, బట్ చాలా చేంజెస్ ఉన్నాయి. హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ. చాలా చోట్ల నాకైతే అసలు టెడ్డీకి దీనికి సంబంధం లేదు కదా అన్నట్టు అనిపించింది. జస్ట్ టెడ్డీ బేర్ ఒకటే కామన్ అనిపించింది. ప్లస్ పాయింట్ మాట్లాడుకుందాం. యాక్టింగ్ అండి, హీరో హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. నెక్స్ట్ ఎస్పెషల్లీ చెప్పాల్సింది విలన్ అయిన అజ్మల్ అమీర్ యాక్టింగ్ చాలా బాగుంది, ఎస్పెషల్లీ ఇంట్రడక్షన్. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్. బీజిఎం చాలా చోట్ల బాగుంది పర్సనల్గా నాకైతే. మైనస్ పాయింట్స్ మాట్లాడుకుంటే స్టోరీ. టెడ్డీ మూవీకి బర్డీకి కంపారిజన్ పెట్టుకోకూడదు. అలా పెడితే మూవీని అస్సలు ఎంజాయ్ చేయలేము, ఇదైతే చెప్పగలను. ఎందుకు ఇది చెప్తున్నానంటే టెడ్డీ మూవీ ఆల్రెడీ తెలుగులో టీవీలో కూడా అందరికీ రీచ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ కొంచెం బోర్ అనిపించిందండి. ఫస్ట్ హాఫ్లో అజ్మల్ అమీర్ క్యారెక్టర్ చూసి డాన్లు కూడా భయపడే క్యారెక్టర్ ఏంట్రా బాబు అన్నట్టుందనమాట. లాస్ట్కి నథింగ్ అనిపించింది. మూవీ వర్డిక్ట్ ఏంటంటే అఫ్ కోర్స్ కిడ్స్ ఎంజాయ్ చేస్తారు, టెడ్డీ చూడకపోతే నచ్చుద్ది ఈ బడ్డీ. ఓవరాల్ రేటింగ్ వచ్చి 2.75/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.